ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విబిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాస్తవ్. ఈ రోజు కొత్త చాప్టర్, ద క్యూర్ ఆఫ్ రేర్ స్కిన్ డిసీజ్. సింగిల్ డోస్ తో ఈవిడ మొత్తం తగ్గించారు స్కిన్ ప్రాబ్లం. చదువుకుందాం. Mrs. R, on waking up from anesthetic after the birth of her sixth child, found that her infant aroused unusual interest among the members of the hospital staff. ఈవిడ ఈ మిస్టర్ ఆర్ అనేది పేషెంట్ తాలూకు మదర్. అతన్ని ఆవిడకి ఆరో డెలివరీ, ఆ పిల్లవాడు పుట్టాడు. ఈవిడికి ఆ సెడేషన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఏమర్థమైందంటే ఈ హాస్పిటల్ స్టాఫ్ మొత్తాన్ని కూడా అటెన్షన్ లో నుంచోబెట్టాడు వీళ్ళ పిల్లవాడు, అంటే వీళ్ళ పిల్లవాడికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అని అర్థమైంది. ఇట్ వాజ్ ఎగ్జామిన్డ్ అండ్ రీ-ఎగ్జామిన్డ్, ఎక్స్రేడ్ అండ్ సో ఫోర్త్, షోన్ టు ఆల్ ద మెడికల్ విజిటర్స్ అంటిల్ షీ గాట్ వెరీ మచ్ అలార్మ్డ్. అంటే ఆ పిల్లవాడిని ఎగ్జామిన్ చేశారు, మళ్ళీ ఎగ్జామిన్ చేశారు, ఎక్స్రేలు తీశారు. ఇంకా మెడికల్ విజిటర్స్ అంటే డాక్టర్స్ వీళ్ళకి వాళ్ళకి అందరికి చూపించారు. ఎప్పటిదాకా అలా చూపించారు అంటే ఆమె ఆమె భయపడిపోయే వరకు, అంటే అమ్మో వీడికి ఏవో పెద్ద పెద్ద ఇది ఇది ఉంది అని ఆవిడ భయపడిపోయేంతగా అన్నమాట. బీయింగ్ హర్ సిక్స్త్ ఇన్ఫాంట్, షీ సఫర్డ్ అండర్ నో ఇల్యూషన్స్ that it was just kindly interest in a particularly handsome baby. She thought there must be something seriously the matter. అయితే ఆరో చైల్డ్ అయినప్పటికీ కూడా ఈవిడ ఆ, అంటే చూడటానికి బానే ఉన్నాడు వాడు, కాకపోతే ఏదో సీరియస్ ప్రాబ్లం అయితే ఉందని అర్థమైంది. షీ గాట్ నో సాటిస్ఫాక్షన్ బట్ లైక్ ద ఇంపార్చునేట్ విడో షీ పర్సవియర్డ్ until one of the specialists, annoyed with her insistence, brutally told her truth, or what he considered the truth, that her baby had got a certain disease, rare but very fatal, that it is meant it would not live more than 6 months. అయితే ఈవిడ ఆ, ఏంటంటే నో సాటిస్ఫాక్షన్, వీళ్ళందరూ అలా చూసి ఇలా ఉన్నా ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేదు. అయితే ఏమైందంటే ఇంకా ఈవిడ వాళ్ళని వీళ్ళని పట్టు వదలకుండా అన్నమాట, ఇంకా సీరియస్ గా ఇంకా డాక్టర్స్, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కి చూపించడం, స్పెషలిస్ట్స్ ఉన్న వాళ్ళందరికీ చూపించడం చేసింది ఈవిడ, పట్టు వదలకుండా అసలు ఏమిటి నిజం తెలుసుకుందామని. అంటే వీళ్ళందరూ అమ్మో అయ్యో అంటున్నారే తప్ప అసలు ఏంటనేది వీళ్ళకి చెప్పలేదు ఈవిడికి. అందుకని అసలు అప్పుడు ఈవిడ ఆ ఇల్యూషన్స్ లో బతకడం ఇష్టం లేదు, ట్రూత్ ఏంటో తెలుసుకుందాం అని ఒక స్పెషలిస్ట్ కి చూపిస్తే ఇంకా అతను తనకి తెలిసినటువంటి, తను అనుకుంటున్నటువంటి నిజం ఏంటనేది చెప్పేశాడు. ఏమనంటే పిల్ల బేబీకి ఒక సర్టన్ డిసీజ్ ఉంది, అది చాలా అరుదుగా వస్తుంది, అది ప్రాణహాని కలిగినటువంటి జబ్బు.
6 months కంటే ఎక్కువ బతకలేరు అని. షీ వాస్ టు కీప్ ఇట్ ఇన్ ది హాస్పిటల్ అంటిల్ ది టైమ్ ఆఫ్ ఇట్స్ డిమైజ్. ఇంకా బతికినన్నాళ్ళు, ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు కూడా హాస్పిటల్లోనే ఉంచాలి అని చెప్పారు. ఒక్క నిమిషం అండి, 1 minute. Mother, like she was most indignant about this and sought another opinion. మదర్ కదా, ఈవిడ ఏం చేసిందంటే చికాకు పడింది. ఏంటి వీళ్ళు ఇలా చెప్తారు అని, ఇంకో ఒపీనియన్ తీసుకుందాం, ఇంకొకళ్ళ ఒపీనియన్ అనుకుంది. షీ వాజ్ మోర్ లక్కీ దాన్ షీ న్యూ ఫర్ ది స్ట్రక్ ఏ హోమియోపత్ హూ కేర్డ్ నాట్ ఏ హుట్ ఫర్ స్పెషలిస్ట్స్ అండ్ దేర్ ఒపీనియన్స్ బట్ ఓన్లీ డెల్వ్డ్ ఇన్ ది despised books of old masters, men greater than the present generation of bacteriologists and other ologists who are lost in a welter of names, a maze of their own making, diagnosis mad they are. And what is diagnosis after all but giving a pain or discoloration a name? The more outlandish, the better. And a specialist is a person who does research work in a special variety of disease and who can invent a few new names and put new tags to old troubles. అయితే ఈవిడ అదృష్టవశాన ఈవిడికి ఒక హోమియోపతి డాక్టర్ గురించి తెలుసుకున్నది అనమాట. అక్కడ ఆగిపోయింది ఈవిడ. అంటే ఎవరైతే, ఎటువంటి వాడట ఆ డాక్టరు? హ్యూ కేర్ నాట్ పుట్, అంటే ఈ ఎగతాళి చేసేటువంటి, పుట్ ఫర్ స్పెషలిస్ట్స్ అండ్ దేర్ ఒపీనియన్స్. వాళ్ళ, ఇప్పుడు వాడు చనిపోతాడు, ఇంకా దీంట్లో ఎవరికి ఏ సిస్టంలోనూ మందు లేదు అని చెప్పినప్పటికీ వాళ్ళని పట్టించుకోకుండా ఉండేటువంటి వాడు, ఆ లోతుగా పరిశోధన చేసేటువంటి వాడు. అండ్ అండ్ ఓన్లీ డెల్వ్డ్ ఇన్ ద డెస్పైజ్డ్ బుక్స్, అంటే అంతకుముందు పాత మాస్టరీ చేసినటువంటి వాళ్ళు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెడిసిన్స్, అంటే వాళ్ళ యొక్క లోతుగా పరిశీలన చేసినటువంటి ఆ పాత డాక్టర్స్, అంటే అలోపతి డాక్టర్స్, వాళ్ళు రాసినటువంటి ఆ బుక్స్ అవన్నీ కూడా తృణీకరించినటువంటి వాడు. ఈ బ్యాక్టీరియాలజిస్టులు ఆ జనరేషన్స్ టుగెదర్ వస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా పట్టించు, దానికంటే కూడా ఓలోజిస్ట్, అంటే ఏదో ఒక పర్టికులర్ డిసీజ్ మీద స్పెషలైజేషన్ చేసినటువంటి వాళ్ళు, అంటే ఆ డయాగ్నోసిస్ పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ లేనటువంటి వాడిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు రీసెర్చ్ వర్క్ ని. వాళ్ళు ఏంటి, డాక్టర్స్ ఏం చేస్తారు, కొంతమంది డయాగ్నోసిస్ పిచ్చి ఉన్న వాళ్ళు ఆ, ఒక పర్టికులర్ డిసీజ్ మీద వాళ్ళు లోతుగా పరిశోధన చేసి దానికి ఒక పేరు పెట్టి ఇలా చేస్తారు కదా, పాత ప్రాబ్లమ్స్కే కొత్త పేరు పెట్టి ఇలా చేస్తారు. అలాంటివి ఏమీ లేనటువంటి వాడిని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు, పరిచయం అయ్యారు. వన్ హర్డ్ దిస్ ఇల్యూమినేటింగ్ స్టోరీ ది అదర్ డే. ఎలా అంటే, a doctor told a friend of mine that he was sending all his cases of poliomyelitis, infantile paralysis, to a certain man. He had done a great deal of research with regard to the disease. అంటే ఈవిడ, ఈ డాక్టర్ టోల్డ్, ఈవిడికి డోరతీ షెపర్డ్ గారికి ఒక డాక్టర్ చెప్పారు. టోల్డ్, డాక్టర్ టోల్డ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అంటే ఈవిడ ఫ్రెండ్ కి ఒక డాక్టర్ చెప్పింది, ఈ ఫ్రెండ్ ఈవిడికి చెప్పారన్నమాట. ఏమని? పోలియో డిసీజెస్ వచ్చినటువంటి పోలియో కేసు అన్నిటిని కూడా ఒక డాక్టర్ నేను పంపిస్తున్నాను, ఆయన ఈ జబ్బు గురించి చాలా రీసెర్చ్ చేసి ఉన్నారు ఆయన అని. ద ఫ్రెండ్ ఆస్క్డ్ పర్టినెంట్లీ, అంటే సందర్భోచితంగా ఆవిడ వెంటనే ఒక క్వశ్చన్ వేశారు. డస్ ద క్యూర్ డస్ హీ క్యూర్ దిస్ పోలియోమైలైటిస్ అని. సరే, కేసులు పంపిస్తున్నారు, ఓకే, అతను క్యూర్ చేయగలిగాడా అని అడిగారు. ఓ నో, ఇతను నా అబ్బాయి లేదు అని చెప్పాడు. ఇట్ కెనాట్ బి క్యూర్డ్, అంటే పోలియో అనేది క్యూర్ అవ్వదు అని చెప్పారు. ఏమంటే ఇక్కడ మీకు ఏం గుర్తొస్తుంది? రీసెంట్ గానే మనం ఒక పోలియో కేసు చదువుకున్నాం కదా. అందరూ మ్యూట్ లో ఉన్నారు. సరే. వెల్, ద ఇండిగ్నెంట్ మదర్ షోడ్ ద స్ట్రికెన్ బేబీ టు దిస్ డిసైపుల్ ఆఫ్ హానిమన్, who did not know the wonderful and fearful name of this rare and extraordinary disease, but what she did know was how to cure this medical puzzle. సరే, ఈ వెక్స్ అయిపోయినటువంటి ఈ మదరు ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళారు, ఆ డాక్టర్ కి చూపించారు అనమాట. అంటే అతను హానిమన్ గారి డిసైపుల్.
ఎవరైతే హనుమాన్ గారి డిసైపులో ఈ జబ్బు యొక్క పేరును చూసి భయపడిపోవడం ఆశ్చర్యపోవడం లాంటివి ఏమి చేయకుండా ఆ ఈ మెడికల్ గా పజిల్లా అయిపోయింది కదా ఇది తగ్గకుండా ఎన్ని మందులు వేసినా దీన్ని క్యూర్ చేయగలిగినటువంటి వాడు అనేది ఇవి తీసుకెళ్ళింది తెలుసుకుని తీసుకెళ్ళింది. ద బేబీ డిడ్ ప్రెజెంట్ ఏ వేర్డ్ పిక్చర్ అంటే ఏంటంటే అసాధారణమైనటువంటి పిక్చర్ ఈ బేబీది అంటే డిసీజ్. ద ఇన్ఫాంట్ వాజ్ ఏ డీప్ పర్పుల్ బ్లూ ఆల్ ఓవర్ ఇట్స్ స్పైన్. స్పైన్ అంతా కూడా వెనక పక్క అంతా కూడా పర్పుల్ బ్లూ కలర్ స్పైన్ అన్నమాట. ది పర్పుల్ ఎక్స్టెండెడ్ రైట్ ఓవర్ ది షోల్డర్స్ అండ్ రైట్ డౌన్ ది బటక్స్ ఆన్ టు ది థైస్. ఆ పర్పుల్ కలర్ అనేది ఎక్కడ ఎలా ఎక్స్టెండ్ అయింది? షోల్డర్స్ మీద, మళ్ళీ కిందకి ఇటు బటక్స్ మీదకి రైట్ సైడ్ థైస్ మీదకి కూడా ఎక్స్టెండ్ అయ్యింది. ది ప్యాచ్ వాజ్ యాజ్ హార్డ్ యాజ్ బ్రిక్. అంటే ఇటుక ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అక్కడ ఆ ప్యాచ్ కూడా అంత హార్డ్ గా ఉందన్నమాట. యూ కుడ్ మేక్ నో ఇంప్రెషన్ ఆన్ దిస్ హార్డ్ సాలిడ్ సబ్స్టెన్స్. అండ్ ద మదర్ టోల్డ్ హౌ ర్యాపిడ్లీ ఇట్ హ్యాడ్ బీన్ స్ప్రెడింగ్ సిన్స్ ఇట్స్ బర్త్ 3 weeks ago. 3 weeks క్రితం బేబీ పుట్టింది. ఈ 3 weeks లోనే చాలా ఫాస్ట్ గా పెరిగింది, అంత సాలిడ్ సబ్స్టెన్స్ లాగా హార్డ్ గా ఉంటుందని చెప్పింది. ఇన్ క్వైట్ ఏ షార్ట్ టైమ్ the ugly deformity of the skin would have crept all over the body, and the poor thing would have died of this, as she would not have been able to breathe through the skin, a very important function which is essential to life. అంటే ఇంకా తొందరగా అతి త్వరలోనే పాకిపోతోంది బాడీ అంతా కూడాను. అగ్లీగా డిఫార్మిటీగా అంటే చూడటానికి అలా అయిపోయింది కదా, ఆ ప్యాచెస్ ఆ బ్లూ కలర్ అలా ఉండి పాపం ఈ అమ్మాయి దీంతోనే చనిపోతుందేమో అన్నట్టుగా అయిపోయింది. అంటే ఆ స్కిన్ అలా అయిపోవడం వల్ల ఆ స్కిన్ ద్వారా బ్రీతింగ్ అంటే స్వెట్టింగ్ పోర్స్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ లేకపోవడము అది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ కదా అని చెప్పారు ఆవిడ. అది చేసుకోలేకపోతుంది. ది డాక్టర్ రిమెంబర్డ్ రీడింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్యాటల్ కేస్ ఆఫ్ ఎ స్నేక్ బైట్. ఈయనకి ఒక స్నేక్ బైట్ కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అంతా గుర్తొచ్చింది. అంటే ఇవి చెప్పిన సిమ్టమ్స్ అన్ని అలా. అదేంటి లెకసిస్ పాయిజన్ అండ్ ఇట్ కరెస్పాండెడ్ ఇన్ అపియరెన్స్ టు దిస్ రేర్ స్కిన్ డిసీజ్. ఇదంతా కూడా దీనికి సిమిలర్ గా అనిపించింది ఇట్లా లెకసిస్ కి. సో వెరీ కాన్ఫిడెంట్లీ షీ టోల్డ్ ది హెరాస్డ్ మదర్ దట్ సంథింగ్ కుడ్ బి డన్ ఫర్ ద లిటిల్ మైట్ అండ్ గేవ్ ఎ డోస్ ఆఫ్ లెకసిస్ టెనం. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారనమాట ఈ డాక్టర్. ఏం అంటే అందరూ తగ్గదు చనిపోతుంది బేబీ 6 months లో అది ఇది అని చెప్పి హెరాస్ చేసినట్టుగా అయిపోయింది కదా ఈవిడ పాపం. ఈవిడ చెప్పింది అనమాట, ఆ డాక్టర్ చెప్పారు ఏం కంగారు లేదు తగ్గుతుంది అని. లెక్సిస్ 10 ఒక డోస్ వేశారు. దేర్ వాజ్ నో యాంగ్జైటీ ఇన్ ది డాక్టర్స్ మైండ్. అంటే ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా వేశారు కాబట్టి ఆవిడ ఏం కంగారు పడలేదు. మన బుజ్జిగారు లాగా. బుజ్జిగారు కూడా అంతే కదా, వేసిన తర్వాత అసలు కంగారే పడరు, వేయక ముందు ఆలోచిస్తారు. ద హోమియోపతిక్ లా కుడ్ నాట్ బి రాంగ్ అండ్ ఎ క్యూర్ వాజ్ ప్రెడిక్టెడ్. అంటే హోమియోపతి లా అనేది కుడ్ నాట్ బి రాంగ్, రాంగ్ అవ్వదు కదా, మనం గనక క్యూర్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనం ఆ లాస్ ప్రకారం వెళ్తే. ఇక్కడ బుజ్జిగారు ఒకసారి చెప్పారనమాట, అమ్మ ఒడిలో పిల్లవాడిని నిద్రపోతున్నప్పుడు వాడేం పట్టుకోడు కదా ప్రత్యేకంగా, ఎందుకు అంటే వాడు అమ్మ చూసుకుంటుందని నమ్మకం. అది ఎలా అయితే ఉంటుందో నువ్వు హోమియోపతిని కూడా అలా నమ్మాలి. ఆ మందు కరెక్ట్ గా డ్రగ్ వేసాము అంటే అది పనిచేస్తుంది, ఖచ్చితంగా తగ్గి తీరుతుంది అని నమ్మాలి. ఎప్పుడు మనకు ఆ నమ్మకం వస్తుంది అంటే మనం కరెక్ట్ గా వేసినప్పుడు. అదే ఆయన ఒకసారి నాకు చెప్పారనమాట. ద నెక్స్ట్ వీక్ ద చైల్డ్ వాజ్ సీన్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ వీక్ చూశారు. ఏ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ద ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ద డిసీజ్ హ్యాడ్ బీన్ స్టేడ్ ఇన్ 3 weeks. దేర్ వాజ్ నో పర్పుల్ డిస్కలరేషన్ ఎనీవేర్. 3 వారాలు అయ్యేటప్పటికి ఆ పర్పుల్ డిస్కలరేషన్ అనేది ఎక్కడ లేకుండా పోయింది. ఇన్ 5 weeks యూ వుడ్ నాట్ హ్యావ్ నోన్ దట్ దేర్ వాజ్ ఎనీథింగ్ ఎమిస్ విత్ ది చైల్డ్. అంటే అసలు 5 weeks అయ్యేటప్పటికి వీడికైనా జబ్బు వచ్చింది అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఇట్ హ్యాడ్ గ్రోన్ వండర్ఫుల్లీ. ద మదర్ రాదర్ స్టౌట్ ఎల్డర్లీ పార్టీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫీడ్ హర్ సెల్ఫ్. ఈవిడ కొంచెం లావుగా ఉండడం వల్ల ఆ పిల్లవాడి ఆ బేబీకి ఫీడింగ్ సరిగా ఇవ్వలేకపోతుంది. సో షీ వాజ్ పుట్ ఆన్ కౌస్ మిల్క్ అండ్ వాటర్ అండ్ త్రో. పిల్లవాడికి ఆ బేబీకి ఆవు పాలు నీళ్ళు కలిపి పట్టేవాళ్ళు. షీ ఈజ్ నౌ 6 months. ఇప్పుడు 6 months వయసుకి వచ్చింది బేబీ. అయితే ఎలా ఉంది, వెయిస్ 16 pounds, ఈజ్ టీథింగ్, పళ్ళు కూడా వస్తున్నాయి. షీ షుడ్.
నార్మల్ చైల్డ్ లాగా అన్ని మైల్ స్టోన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ స్కిన్ కంప్లైంట్ కూడా తగ్గిపోయింది. ది మదర్ ఈస్ ఉమెన్ లైక్ వెయిటింగ్ అంటిల్ ది చైల్డ్ ఈజ్ ఓవర్ 6 months old అండ్ దెన్ షీ ఇంటెండ్స్ టు షో ది డాక్టర్ ది లైవ్ బేబీ. అంటే ఈవిడ వెయిట్ చేసింది 6 months అయిన తర్వాత ఈవిడేంటి, అంతకుముందు చనిపోతారు అది ఇది అని చెప్పారు కదా డాక్టర్కి, అప్పుడు చూపిద్దాం అనుకుంది. హీ విల్ ప్రాబబ్లీ సే దట్ హిస్ డయాగ్నోసిస్ వాజ్ రాంగ్. అంటే ఈవిడ చెప్దాం అనుకుంది ఆ డాక్టర్కి, ఎవరైతే 3 months లో 3 weeks లో చనిపోతాడనా ఏదో చెప్పారు కదా, 6 months లో చనిపోతాడని కదా, 6 months లో కదా చనిపోతారని చెప్పారు. ఇదిగో ఆ పిల్లవాడు బతికాడు, నీ డయాగ్నోసిస్ అంతా తప్పు అని చెప్దాం అనుకుంది. బట్ నాట్ దట్ దిస్ పర్టికులర్ డిసీజ్ కుడ్ బి క్యూర్డ్. అంటే ఈ జబ్బు ఇంకా తగ్గదు, రేరు ఫ్యాటల్ అని చెప్పారు కదా, ఇది చూపిద్దాం అనుకుంది. ద నేమ్ ఆఫ్ దిస్ డిసీజ్ వాజ్ స్క్లెరేమా నియోనేటరియం. నియోనేటరియం అంటే చంటి పిల్లలకు, ఇన్ఫాంట్స్కి వచ్చేది, 1 year ఏజ్ లోపు వాళ్ళకి వచ్చేది. స్క్లెరేమా అనేది డిసీజ్ నేమ్. విచ్ ట్రాన్స్లేట్ విచ్ ట్రాన్స్లేటెడ్ మీన్స్ హార్డ్నెస్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ ద బేబీస్. అంటే ఈ స్క్లెరేమా అంటే మీనింగ్ ఏంటంటే, ట్రాన్స్లేట్ చేస్తే స్కిన్ మీద ఒక పార్ట్ హార్డ్ గా అయిపోవటం అనమాట చిన్న పిల్లల్లో. వుడ్ నాట్ ది ఒరిజినల్ డాక్టర్ మేక్ ఏ ఫస్ ఇఫ్ హీ హ్యాడ్ మేనేజ్డ్ టు క్యూర్ దిస్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అండ్ ఆల్ దట్ వాజ్ నీడెడ్ వాజ్ 1 dose ఆఫ్ స్నేక్ పాయిజన్. ఇంత చేస్తే ఇంత పెద్ద జబ్బుకి అవసరమైంది ఏంటి, ఒకే ఒక్క డోసు స్నేక్ పాయిజన్ అవసరమైంది, అంటే లెకోసిస్ అవసరమైంది. దేర్ వాజ్ నో నెసెసిటీ టు రిపీట్ ది డోస్ యాజ్ చైల్డ్ వాజ్ వెల్. మళ్ళీ డ్రగ్ డోస్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చైల్డ్ బాగుంది కాబట్టి. ఈజ్ నాట్ హోమియోపతి గ్రేట్ ఇఫ్ ఇట్ కెన్ డూ థింగ్స్ లైక్ దిస్. మరి ఇలాంటి మీరు క్యూర్ చేయలేనటువంటి, అలోపతిలో క్యూర్ ఉన్నటువంటివి ఇన్క్యూరబుల్ ఇంకా చనిపోవడమే అన్నటువంటి కేసెస్ ని హోమియోపతి క్యూర్ చేస్తుంది అంటే అది చాలా గొప్ప సిస్టమ్ అనే కదా. కాక ఏమిటి అంటున్నారు. Just think if instead of a poor child out of a back street of London, it had been the heir an old well-known family. And this is not an isolated example of the power of this despised homeopathy, but it is repeated again and again all over the world, wherever there are followers of this science. అంటే ఇది ఒకటే ఎగ్జాంపుల్ అని కాదు, హోమియోపతిని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు కదా, ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి వరల్డ్ మొత్తం మీద, ఎవరైతే ఈ ఫాలో అవుతూ ఉంటారో ఈ హోమియోపతి సిస్టమ్ ని అని. ఏ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డిక్లేర్డ్ ది అదర్ డే దట్ ద హోమియోపతి హ్యాడ్ డన్ నథింగ్ ఫర్ మెడిసిన్ ఎక్సెప్ట్ దట్ వన్ homeopathy had invented an instrument for measuring the pulse rate. I say to that professor, you have forgotten the first duty of the doctor is to heal పీపుల్ ఆఫ్ దేర్ ఎయిల్మెంట్స్ అండ్ ఎఫ్లిక్షన్స్. అంటే అతను కొత్త డ్రగ్ కనిపెట్టాము, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాము ఇలా చెప్తూ ఉన్నటువంటి ప్రొఫెసర్ తో ఇతను చెప్పాడనమాట. ఏమనంటే, అసలైంది నువ్వు మర్చిపోయావు, ఆ పేషెంట్ కి హీల్ అవ్వడం, అతనుకున్న జబ్బులు తగ్గించడం అనేదాన్ని నువ్వు మర్చిపోయావు అని. అది కదా ఫస్ట్ డ్యూటీ డాక్టర్ది అని. హోమియోపతి డూస్ దిస్ ఇన్ ది మెజారిటీ ఆఫ్ ది కేసెస్ every day and all day, and those unfortunate individuals who are past curing, they are relieved of their pain without turning them into drug maniacs, cocaine fiends and other horrors. అంటే యాక్చువల్ గా ఆ జబ్బు గురించి పేషెంట్లు కొంతమంది అడుగుతుంటారు, ఇది ఎందుకు వచ్చిందంటారు, ఏమై ఉంటుందంటారు. నేను ఒకటే చెప్తాను, ఏమై ఉంటుంది ఎందుకు వచ్చింది తెలుసుకోవడం వల్ల మీకు తగ్గదు. మీరు మందు వేసుకుంటే తగ్గుతుంది, నేను అన్ని అలా చూసుకుని మందు ఇస్తున్నాను వేసుకోండి అని. అలాగే ఆ డిసీజ్ వచ్చింది ఏదో తెలియంది, దానికి కరోనా వచ్చింది, కరోనా అని పేరు పెట్టడం వల్ల ఆ జబ్బు తగ్గదు కదా, అది వాళ్ళు చెప్తున్నారు. ఆ, దానికి మందు హోమియోపతిలో ఉంటే అది వేస్తే తగ్గుతుంది. హోమియోపతి అనేది ఇలాంటి కేసెస్ ని ప్రతిరోజు కూడా క్యూర్ చేస్తూ ఉంటుంది, ఇలాంటివి చేస్తూనే ఉంటుంది. కానీ ఏంటంటే పాపం అంతకు ముందు వీళ్ళు సఫర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళ ఇలా క్యూర్ చేయటం ద్వారా ఆ ఇంకా డ్రగ్స్ లైఫ్ అంతా వేసుకోవాల్సిందే, ఇలాంటి వాటి నుంచి, ఇలాంటి భయాల నుంచి తప్పించగలుగుతుంది. దే ఆర్ గివెన్ మైల్డ్ స్లీప్ ప్రొడ్యూసింగ్ రెమెడీస్ విచ్ డు నాట్ లీడ్ టు సూసైడ్ యాక్సిడెంటల్ ఆర్ అదర్వైజ్. వీళ్ళు ఏం చేస్తారు, నెమ్మదిగా నిద్ర పట్టడానికి మందులు అని ఇలా ఇస్తారు, అవి నెమ్మదిగా కేసుని డౌన్ చేసేస్తాయి. దిస్ ఈజ్ నాట్ సో స్పెక్టాక్యులర్ యాజ్ ఆపరేషన్స్ అండ్ ఎగ్జామినేషన్స్ విత్ ఎలాబొరేట్ ఇన్స్ట్రుమెంట్స్, బట్ మోర్ కంఫర్టబుల్ అండ్ లెస్ హెరాసింగ్ టు ది పేషెంట్. అంటే ఈ ఆపరేషన్లు, ఎగ్జామిన్ చేయడం, కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కనిపెడతాం, ఇవన్నీ కూడా
ఈ ఇట్లాంటివన్నీ లేకుండా తక్కువ దాంతోనే పేషెంట్ ని క్యూర్ చేసేటువంటిది హోమియోపతి. హోమియోపతి ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఆల్బెట్ అన్ ఇంపార్టెంట్ వన్. అంటే హోమియోపతి అనేటువంటిది ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్, అంటే ఒక మెడిసిన్ కి సంబంధించిన ఒక శాఖ మాత్రమే శాఖ అయినప్పటికీ కూడా చాలా ముఖ్యమైనది. ఇట్ సెట్స్ అవుట్ టు టీచ్ ది సైన్స్ ఆఫ్ హీలింగ్ అకార్డింగ్ టు డెఫినెట్ లాస్. ఈ లాస్ ని ఫాలో అవటం ద్వారా ఖచ్చితంగా హీలింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏమిటి అనే దాన్ని తెలియజేసినటువంటిదే హోమియోపతి. అది అలా సెట్ చేస్తుంది కూడా, హీలింగ్ చేసి హెల్త్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది కూడా. మైండ్ యూ, ఇన్ థియరీ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ద పర్టికులర్ లీజన్ ఈస్ సిచ్యువేటెడ్. And it is fascinating to look down a gastroscope and see the ulcers inside the stomach. అంటే ఏం చెప్తున్నారంటే, ఏదన్నా ఎక్కడ వచ్చింది అనేది చూసి చూసి ఆ, దాన్ని మళ్ళీ గ్యాస్ట్రోస్కోప్ వేసి చూసి ఈ అల్సర్ ఏమేమి ఉంది, స్టమక్ లో ఎలా ఉంది, ఏమిటి ఎడ్జెస్ ఎలా ఉన్నాయని చూడటం. సిస్టోస్కోప్ అంటే బ్లాడర్, యూరినరీ బ్లాడర్ లో స్కోప్ వేసి చూసి అక్కడ పుండ్లు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా ఇవన్నీ చూడటం. ఇట్ ఈస్ మోస్ట్ హెల్ప్ఫుల్ టు ఫైండ్ ది ఫారెన్ బాడీ ఇన్సైడ్ ది బ్రాంక్యూల్స్ ఆఫ్ ఎ లంగ్ అండ్ హుక్ ఇట్ అవుట్ త్రూ ది బ్రాంకోస్కోప్. అంటే ఈ బ్రాంకోస్కోప్ వేసి బ్రాంక్యూల్స్ అవి లోపల ఎలా ఉన్నాయి, ఎవరన్నా ఫారెన్ బాడీస్ అంటే బయట నుంచి బ్యాక్టీరియా లాంటివి ఏమన్నా వెళ్ళినయ్యా, ఇలాంటివన్నీ చూడటానికి కుదురుతుంది. ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు ఫైండ్ ది an impacted tooth ఆర్ ఏ సేఫ్టీ పిన్ ఇన్ ది లంగ్ వితౌట్ ఏ బ్రాంకోస్కోప్. అంటే బ్రాంకోస్కోప్ అనేది లేకుండా ఆ టూత్ ఇంపాక్ట్ అయిందా లేకపోతే లంగ్ లో ఏమైనా సేఫ్టీ పిన్ ఉండిపోయింది ఇలాంటివి ఏమీ వాళ్ళు చూడలేరు. బట్ ద యూజ్ ఆఫ్ దీస్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ షుడ్ బి లిమిటెడ్ టు సెర్చింగ్ ఫర్ ఫారెన్ బాడీస్ ఎక్సెట్రా. కానీ ఇటువంటివి ఎన్నెన్నో ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టినప్పటికీ కూడా ఆ ఫారెన్ బాడీస్ ని కనిపెడతంలో అది చాలా ఇంకా లిమిటెడ్ ఇది ఉంది. అంతే కదా, ఇప్పుడు కరోనా అని వీళ్ళు కనిపెట్టారు కానీ ఏమిటి, ఒకటి కనుక్కున్నారు మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. వన్స్ పాయింట్ ఈస్ గివ్ ఆనర్ వేర్ ఆనర్ ఈస్ డ్యూ, బట్ డు నాట్ అన్నెసెసరీ సబ్జెక్ట్ ఏ పేషెంట్ టు ది టార్చర్ ఆఫ్ పాసింగ్ such an instrument as a gastroscope, cystoscope, just to satisfy scientific curiosity and leave him without any treatment to ease his suffering, as happens so often. అంటే ఎక్కడ అవసరమో అక్కడ చెయ్యండి, అనవసరంగా ఈ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేసి ఏదేదో హడావిడి చేసి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా అతని బాధ నుంచి ఏమంటారు, ఆ, అవసరమైనప్పుడు అవన్నీ టెస్టులు చేయండి అంతేగాని అతన్ని టార్చర్ పెట్టద్దు. ఆ, ఏమంటున్నారంటే అసలు ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా అతని సఫరింగ్ నుంచి లీవ్ హిమ్ యాజ్ హ్యాపెన్స్ సో ఆఫెన్. This child, whose early medical history is described, was alive 2 years afterwards. అంటే ఈ పిల్లవాడి మెడికల్ హిస్టరీ చూస్తే 2 ఇయర్స్ బతికే ఉన్నాడు. దేర్ వాజ్ నో సైన్ ఆఫ్ ఎనీ పిగ్మెంటేషన్. అప్పటికీ కూడా ఏమి మళ్ళీ ఆ స్కిన్ డిసీజ్ రీఅపియర్ అవ్వలేదు, హార్డ్నెస్ ఆఫ్ ద స్కిన్ మళ్ళీ రాలేదు. అన్ఫార్చునేట్లీ ది పేరెంట్స్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఇట్ వాజ్ లాస్ట్ సైట్ ఆఫ్. అంటే వీళ్ళ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ డిస్ట్రిక్ట్ మారిపోయి వెళ్ళిపోయారు, దానివల్ల పిల్లవాడు మళ్ళీ కనిపించలేదు. ఎనీవే అకార్డింగ్ టు ది టెక్స్ట్ బుక్స్ ఇట్ కుడ్ నాట్ సర్వైవ్ 6 months ఆఫ్టర్ బర్త్. హోమియోపతి ప్రూవ్డ్ దిస్ ప్రొఫెసీ టు బి రాంగ్. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ, వాళ్ళ యొక్క అలోపతి సిస్టమ్ ప్రకారం వాళ్ళు 6 months కంటే బతకడు అని పుట్టిన తర్వాత 6 months వరకే బతుకుతాడని చెప్పినటువంటి వాళ్ళు అటువంటి సిస్టమ్ కంటే హోమియోపతి ఏం ప్రూవ్ చేస్తుంది అంటే ఆ జోస్యాన్ని తప్పు అనేది ప్రూవ్ చేసింది. ఈ డిసీజ్ ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి పిక్ పెడతాను. ఇదండి బేబీది, కనిపిస్తోంది కదా అలా కట్టకట్టేసినట్టుగా ఉంటుంది.
అంత హార్డ్ గా ఉండడం వల్ల స్వెట్టింగ్ అది ఉండదు ఇంకా. అది వాస్తవం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష్. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ. వాసుదేవ.